అందరికి. మేము ఈరోజు ఏం చేస్తున్నామంటే చేప ఎంచుతున్నాము. పెండ మీద ఆయిల్ పోసుకుందాం. చేప ఇట్లా పెండ మీద ఎంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా మూడు పెట్టుకోవాలి చేపలు పెన్నా మీద. కొంచెం గాలి వస్తుంది. చేపలు బాగా ఉప్పు వేసి కడిగినామండి. మేము చేపలలో ఉప్పు వేసి పసుపు వేసి బాగా కడిగినాము. మళ్ళీ లాస్ట్లో మంచినీళ్ళతో కడిగినాము. కడిగినాక బాగా ఉప్పు వేసి పసుపు వేసి కడిగినాము. కడిగినాక మళ్ళీ మంచినీళ్ళతో కూడా బాగా జలవరించిన ఉప్పు వేసి తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, ధనియాల పొడి, ఉప్పు అన్నీ బాగా నూనె వేసి బాగా కలిపి పెట్టిన. కొంచెం 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాము. అందుకే బాగా పట్టేసింది మసాలా కూడా. ఇప్పుడు వేస్తున్నాను. బాగా సన్నగా మంట పెట్టుకున్నామంటే ఇది గాలి వేసినందుకు పెద్దగా వస్తుంది మంట కూడా. బాగా కట్టెలు బాగా అంటుకుంటున్నాయి. చేపలంటే మా పిల్లలకి ఇష్టమని తీసుకున్నాము. ఇప్పుడే వచ్చినాయి ఫ్రెష్ చేపలు. 4 గంటలకు వచ్చినాయి చేపలు. ఇక్కడ చేపలమ్మ అంటుంటే మా పిల్లలు చూసి మా మనవాడు చేపలు ఆయనమ్మా చేపలు కొనుక్కుందరా అని కొనిపించినాడు. మేము తింటామంటారు. చేసినాక తినడు మా బాబు. ఇట్లా బాగా బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడు మనకు బాగా ఇట్లా బాగా కట్టెల పొయ్యి మీద అయితే బాగా టేస్ట్ ఉంటుంది కదా. అందుకే ఇట్లా పొయ్యి పెట్టినాను ఈరోజు నేను. చాలా టేస్ట్ ఉంటాయి చేపలు. ఇట్లా మంచిగా వేయించుకొని తినాలి. షుగర్ కానీ బీపీ కానీ ఇట్లా మంచిది అనమాట. ఇది కంటి చూపు కూడా మంచిది అనమాట చేప అంటే. గట్టి అంతా పక్క తీసాను సైడ్ కదా. గాలి తగులుతుంది మంట.
ఇట్లా బాగా బాగా ఎంచాలి. మూత వేసుకోవాలి. 10 నిమిషాలు బాగా ఏగిందా మగ్గిందా దాన్ని చూసి మనం తీసి మళ్ళీ పెట్టాలి. చేప ఇట్లా ఎంచాలి బాగా. అలా ఇట్లా బ్రౌన్ కలర్ ఇట్లా వచ్చేదాకా బాగా ఇట్లా మంట సిమ్లో పెట్టుకొని ఇట్లా తిప్పేసేయాలి ఏగేంత వరకు బాగా. తీసి తిందరా విజయ్. ఓ విజయ్, చాలా బాగుంది చేపమ్మ. చాలా బాగుంది. టేస్ట్ బాగుంది. ఆ అంకుల్ బాగా చేస్తారులేమో చేపలు. మంచి బాగా ఇట్లా చేప బాగా పట్టేసింది. అల్లం వెల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసేసినాం అన్నమాట. గరం మసాలా. చేప టేస్ట్ అంటుంది మా పాప తిని చూసి. చాలా బాగుందమ్మా, మళ్ళీ చెయ్యే నువ్వు తీసుకొని అంటుంది. సరలే చేస్తలే మళ్ళా అని అంటున్నా. బాగుంది చేప అంటున్నారు. మా కోడలు కూడా లేదు, వస్తుంది ఇప్పుడు. బాగా చేసినా వస్తామా అంటారు మా పాప కూడా. కోడలు చేప అంటే ఇష్టం మా పాపకు కూడా. చేప ఎలా ఉందో నేను చూస్తా. మా పాప తినింది, నేను కూడా తిని చూస్తా. ఉన్నాయి వేడి వేడిగా ఉన్నాయి కదా, కాలుతున్నాయి చేప. సూపర్. చాలా బాగుంది చేప. టేస్ట్గా కూడా ఉంది చేప, బాగుంది. మీకు చేపలు నచ్చినా ఈరోజు బాగున్నాయి. మాకు కడుకనీకి కూడా రాకుండా మేము అక్కడ తెచ్చుకుంటుంటాం అన్నమాట టౌన్లో. ఈరోజు అందుకే ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళు చూద్దాం, ట్రై చేద్దామని మేమే కడుక్కున్నాం. కొంచెం కడుక్కొని చేసుకుంటున్నాము. ఈజీగానే అనిపించింది మాకు. ఇప్పుడు చేప అంటే ఎట్లా అనుకున్నాము, కడకనీకి రాక మేము తీసుకున్నాం 2 రోజులు. చేప వచ్చేసింది కడకనీకి కూడా. చాలా వేడిగా ఉన్నది చేప. ముళ్ళు కూడా ఏం పెద్ద లేదు, ఒకటే ముళ్ళే ఉంది చేపకు.
కారము బాగా మసాలా అంటుకుంది. బాగా చేపలు వారానికి 2 సార్లు తిన్నా చేపలు కంటికి మంచిది అనమాట. కన్ను చూపు కూడా బాగా కానొస్తుంది అనమాట. చికెన్ మటన్ కంటే చేపనే మంచిది. చేపనే మంచిది. స్మెల్ అనుకుంటారు కానీ అది చేసుకునే విధానంలో చాలా బాగుంటుంది ఫిష్. బాగా ఉప్పు వేసి కడుగుతా స్మెల్ కూడా పోతుంది. వాసన కూడా లేదు. ఇప్పుడు బాగా ఉప్పేసి బాగా అడిగినాం అనమాట. మా మనవాడు వచ్చా చేప 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 డాడీ. వద్దు డాడీ ముళ్ళు. అవునైనా ఉంది చిన్నోడు చిన్నకొండ. నీ పేరేం పేరే? ఇషాను. తప్ప ఇవాన్ ట్యూషన్ వచ్చే లోపల చేప రెడీ అవుతుందమ్మా. వస్తేనే పెట్టమ్మా చేప ఇవానికి. సరే బాగా ఒలిసి పెట్టు ముళ్ళు. వేడి వేడిదే. నేను పెడుతున్నా. నేను పెడతాను పీస్. ఇవాన్ కూడా పెడతానమ్మా. కూడా పెట్టు దానన్నా. ఇషాన్కు ఇషాన్ ఓమా తిను. చాలా బాగుంది నాన్న. देखो ఒక్క ముళ్ళే ఉంది లే, పెద్ద ముళ్ళు అంతే. సన్న సన్న లేవు. తీసిస్తారా నాన్న? ఉందా పట్టాలి పట్లానా పట్లాలి.
చేప అయిపోయా రెడీ. తిన్నాడు. దగ్గర పెట్టుకున్న కనపడతారు. అమ్మా ముళ్ళు తింటామేమని భయపడుతున్నాం మేము. నిదానంగానే తింటాం చేప అంటే. తిందురబ్బా. Papa, 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 అవును జరునైనా. Papa, Papa. వస్తాను నాన్న. జాన్సీ అంటావు చిన్నాడు. చెప్పి ఒక దిక్కు కాల్చుకుంటావు, ఒక దిక్కు తింటున్నాం. మాకు చేప చల్లగా అయితే తినబుద్ధి కాదు కదా, అందుకే తినేస్తున్నాం. ఇంకా తిను, వేరే తీసుకో. చేపలు రెడీ. చేపలు రెడీ. చేప అయితే ఇప్పుడు ఒక పీస్ తిన్నాం, మళ్ళీ ఇంకొక పీస్ తింటాము. వేడి వేడి, అబ్బా కాలిపోతున్నాయి. చల్లగా ఉన్నది. చేపలు అయితే అలా టేస్ట్గా ఉన్నాయి, తిన్నాము కూడా. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.